చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Nagbabu garu and Indraja garu. బ్యాచులర్స్ అంటేనే బోల్డ్ అని కష్టాలు, ఆ కష్టాల్లో ఫ్రెండ్ పక్కన ఉంటే బోల్డ్ అంత కామెడీ ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మీ నలుగురు ఫ్రెండ్స్ కానీ మీ ఇద్దరు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంట్రా? మనకు డ్రాయర్ లేదంటే కొని ఇచ్చేవాడు ఫ్రెండ్ రా. మన డ్రాయర్ లాక్కుని వాడుకున్నాడు బెస్ట్ ఫ్రెండ్ రా. నువ్వు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఏరా ఏ నీ డ్రైరే నేను వేసుకున్నాను రా. క్షమించాలి, నాకు అలవాట్లేదు, నువ్వు వేసుకుని ఆడిది వీడురా. అందుకని ఎంత టైట్ అయిపోయింది. ఇంకా అర్థం అవ్వలేదు కదా మీకు ఫ్రెండ్షిప్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి తేడాకి? అర్థం కాలేదురా. ఇప్పుడు చూడరే, సిగరెట్ ఉందా? లేదురా. సిగరెట్టా? నీకేమైనా పిచ్చా? ఆరోగ్యం పాడైపోతుందిరా. అవునా? ఇదిగోరా సిగరెట్. చూసావా, మన ఆరోగ్యాలు కూడా సరే పక్కడు ఆరోగ్యం పాడైపోయిన కోరుకునేవాడరా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు, పక్కన ఉంటే మనకి సంకనాపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పీరియన్స్ బాగున్నట్లు ఉంది. మొన్నే ఒకటి చూసా టెలిగ్రామ్. నాకేనా? అయ్యో ఏమైందిరా? ఏం రాసింది ఇందులో? ఎడమని రాసుందేమో. అది కాదురా, మా తాత కాలం చేశాడు. ఎండాకాలంలో కాలం చేశాడా? కాలం చేయడం అంటే చచ్చిపోయారా? మీ తాతగా చనిపోయారా? అవునరా. ఊరెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవే. ఊరెళ్ళడానికి ఛార్జీలు లేకపోతే మిత్రులు మేము లేమా? ఏరా నీ దగ్గర ఎంత ఉంది? 10 రూపాయలే ఉందిరా. నీ దగ్గర? నా దగ్గర 5 రూపాయలు ఉందిరా. నా దగ్గర ఒక 5 ఉంది. కనీసం ఈ ఊరెళ్ళంటే సగం దూరం కూడా వెళ్ళాడే. మరి ఏం చేద్దాంరా? ఎలాగే తాత పోయాడు కాబట్టి ఆ 20 రూపాయలకి ఈడు వెళ్ళాడు కాబట్టి మనం ఒక మందు తెప్పించుకుని చెప్తే ఈడు కూడా బాగా తగ్గిద్ది కదరా. రే ఎందుకు మీ తాత ఎలా పోయాడు రా? తాగిపోయాడు రా. తాగి తాతే పోయాడు, మందు అయితే ఆడు బాధ పోదా? ఎంతైనా మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తాగి మీ తాతను మర్చిపోలే చేస్తాను రా. అదే చేద్దాం లేరా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? రేపు కాలేజీలో కలుద్దాం. నేను అలాగే పార్క్ వెళ్ళి వస్తాను. ఏంట్రా ఈ మధ్య పార్క్ కి తెగెళ్తున్నావు? ఎప్పటికే నీకే చెప్తాను, నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును, ఈ మధ్య నువ్వు కూడా బయట ఎవరన్నా కలుస్తున్నావు తెలిసింది. అది కూడా నీకు నేనే చెప్తాను రా. కలుద్దాం. ఆల్ ద బెస్ట్. కాలేజీలో కలుద్దాం. అది అల్లి కదండి, పల్లీలు. ఓ మోగవాడువా? అయ్యో దేవుడు అంత గ్రేట్. మంచి స్కిట్ లో డైలాగ్ తీసేశాడు నీకు. తర్వాత కొంటా, నాకు చిన్న పని ఉంది. రాము, ప్రేమ మీద నీ ఉద్దేశం ఏంటి? ప్రేమ అంటే వెలకట్టలేదు. ఎందుకు వెలగట్లేం? ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. వీడు భవిష్యత్తుకు పునాది వేసుకుంటాడు వీడు. సర్లే కానీ రాము, నీ లైఫ్ లో ఎవరు నీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్? నా మిత్రుడు గోపి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, బాగా కలిసి తిరిగా. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి తర్వాత అంటే అది రేపు చెప్తాను. రేపు కలిసి మాట్లాడుకుందాం, సరేనా? రేపు కలిసి మాట్లాడదామా? శ్రీదేవి, గోపి, ఏంటి లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? లవ్ అంటే ఏముంది? ప్రేమించుకుని పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవడమే. మరి పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? పెద్దలు చూసిన సంబంధం చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, శోభనం చేసుకోవడం.
నీకు కూడా తెలుసా? ఏంటి? శోభన్ బాబు లాంటి నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ నాకు ఏం చెప్తారు అనుకుంటున్నావు? రేపు పొద్దున్న చెప్తాను గోపి. సరే, ఇక్కడే ఎదురు చూస్తా ఉంటాను. మీరు గోపి కదా? అవును. మీకు విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమలేఖ. ప్రేమలేక? నేను ప్రేమించిన అమ్మాయి నా గోపిని ప్రేమిస్తుందా? ఈ లేఖలో నేను రాముని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను అన్నది రాశాను. దయచేసి మీరు తనకి ఇది ఇవ్వాలి. నా స్నేహితుడికి అందిస్తాను, మీరు వెళ్ళిపోండి. నేను ప్రేమించిన అమ్మాయి నా గోపిని ప్రేమిస్తుందా? నా మిత్రుడి ప్రేమ నాకు చాలా ఇంపార్టెంట్. రాము, చెప్పు. ప్రేమలేఖ. నేను ప్రేమించిన అమ్మాయి నా స్నేహితుడిని ప్రేమిస్తుందా? ఎలాగన్నా నా స్నేహితుడి ప్రేమ గెలవాలి. నువ్వు గోపిని ప్రేమిస్తున్నావు అంతేగా? ఎలా అయినా సరే గోపికి విషయం చెప్పవా? ఓకే. ఏమీ లేక ఎండిపోతే నేను ప్రేమించిన అమ్మాయి ఆడనే ప్రేమిస్తుంది, ఆడ ప్రేమించిన అమ్మాయి ఆడనే ప్రేమిస్తుంది. మీ దరిద్రం అలా ఉంది. రాము, రాము, చెప్పు గోపి. ఇదిగో ప్రేమలేఖ శ్రీదేవి ఇచ్చింది. ఇదిగో ప్రేమలేక హరిత ఇచ్చింది. వాడికి ఇచ్చిన ప్రేమలు నాకెందుకు? శ్రీదేవి ఇచ్చిందంట, నాకెందుకు? ఛీ. చచ్చు పట్టుకెళ్ళరా. ఈ బాధ అంటే అనుకో. వెళ్ళి పల్లీలు అమ్ముకోరా. శ్రీదేవి, నీకు విషయం చెప్పాలి. హరిత, నీకో విషయం చెప్పాలి, ఇట్రా. ఆ గోపి అంత మంచివాడు కాదు. వాడు ఆ హరితతో తిరుగుతున్నాడు. నా మాట విని వాడిని మర్చిపో. ఆగాగా అప్పుడు యాక్ట్ చేయదు, చెప్తాను ఆగు. హరిత, ఏంటి గోపి? నా స్నేహితుడు రాము నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. వాడికి అమ్మాయిలతో తిరిగి అలవాటు ఉంది. మందు తాగి సిగరెట్లతో కాల్స్తాడు. ఎవరు దొరకపోతే నన్నే కాలుస్తాడు. నా రాము అలాంటి వాడంటే నేను నమ్మలేను. వాడి సంగతి నీకు తెలియదు. చూసావా శ్రీదేవిని ఎలాగ లైన్ లో పెడుతున్నాడు? చూసావా ఆ హరిత లైన్లో పెడుతున్నాడు? నమ్మలేదు కదా? వాడంత దుర్మార్గుడు ఎక్కడ ఉండడు. నా మాట విని వాడిని మర్చిపో. నా మాటని మర్చిపోండి. 2 years తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. ఏరా గోపి, ఏరా రాము, దగ్గరుండి మోసం చేసి నన్ను స్నేహం పేరుతో వంచించి ఆపండ్రా. ఎందుకు కొట్లాడుతున్నారా మీరు? నువ్వు అల్లేనే నేను మీ విషయం తెలిసి ఆపరేషన్ చేసుకొని వచ్చా. ఏం జరిగిందా? ఏం జరిగిందేంటి? హరిత నిన్నే లవ్ చేస్తుంది, శ్రీదేవి ఈయన్నే లవ్ చేస్తుంది. మీరే మంచి ఉత్తరాన్ని పరపర చింపేశారు. అంటే నా ప్రేమ బానే ఉంది. ఇప్పుడు ఎందుకు ఎక్కడున్నారు వాళ్ళు? పెళ్ళైన కానిచ్చి ఎత్తుకుంటానే ఉంటారా? కాలు కింద పెట్టనివరా? నీ పాదాలని నింపను. అరే చాణక్యం, అరే మాణిక్యం. ఏంటా ఇది? ఏంటంటే ఏం అరే చెప్పాలి? హరిత కదా? అవును, హరితానే. నేను ప్రేమించిన అమ్మాయి. తెలుసురా. అరే అది శ్రీదేవి కదా? అవును, నేను ప్రేమించిన అమ్మాయిని. ఒరే మనకు లవర్ లేకపోతే లవ్ సెట్ చేసేవాడు ఫ్రెండ్, మన లవర్ని ఎత్తకెళ్ళాడు బెస్ట్ ఫ్రెండ్. ఏమండి, మనం హనీమూన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా? ఇంకేం చేద్దాం, బార్కు పోదాం పా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. అసలు ప్రాణ్ స్నేహితులు ఎలా ఉన్నారో మొత్తానికి చూపించారబ్బా మీరు. గుడ్ జాబ్. సో బాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాంప్రసాద్, రెట్రో స్క్రిప్ట్ మనకి ఎన్ని ఇలాంటి మేము చాలా చూసి ఉంటాం కదా, మాకు ఎప్పుడు బోర్ కొట్టింది. చెప్పుకొని సాగుంటారా దరిద్రులారా అనుకునేవాళ్ళం. మీ కాన్సెప్ట్ ఇస్ సూపర్, చాలా మంచి కాన్సెప్ట్, కొత్తగా అనిపించింది. అంటే రెట్రో స్కిట్ లో ఇంత బాగా ఉంది. ఓన్లీ థింగ్ అంటే మీ దగ్గర రిహార్సల్స్ లేదు. దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మైనస్.
రిహార్సల్ చేసాం కానీ సార్ ఆ ఓల్డ్ స్లాంగ్ పట్టుకోవడం కోసం అందరూ ప్రాక్టీస్ చేసి మర్చిపోతున్నారు సార్. నేను చేయించాం ఉదయం నిన్న కూడా చేసాం, ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ కూడా చేసాం. కానీ నోరు తిరక్క ఇప్పుడు శ్రీదేవి అయితే నాన్న నాకు తిరగట్లేదన్నా, నాకు రావట్లేదంటే తనకు రాజమండ్రి స్లాంగ్ అలవాటు తనకి. గుర్తుపెట్టుకోవాలి శ్రీదేవి, దిస్ ఈజ్ యువర్ లైఫ్. బట్ ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ని అలా వదిలేయకండి. అండ్ మీ తోటి ఆర్టిస్టులు కూడా చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేయండి. శ్రీదేవి చాలా ఫోకస్ పెట్టండి. ప్రాణాలు పోతాయి లేకపోతే పేక ఎగిరిపోద్ది చేయకపోతే అన్నంత భయంతో చేయాలి. మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా పండుతుంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం స్కిట్ చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు. మ్యామ్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే చెప్పిన వాడికంటే విన్నవాడు గెలిచాడు ఇక్కడ. కాన్సెప్ట్ వచ్చి ఎక్సలెంట్ కాన్సెప్ట్, బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామప్రసాద్ అండ్ టీమ్. ఇంకా వెళ్ళండి. చంద్రముఖి పశుపతి పగపడితే ఎలా ఉంటుందో చూసాం, కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఇంకా చెయ్యవే? మొత్తం నేనే చేస్తా, నువ్వేం చేస్తావు? నేను ఇంక చెయ్య, నువ్వేదైనా చెయ్యి. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అన్ని నేను గుర్తు పెట్టుకుంటే నువ్వేం గుర్తు పెట్టుకుంటావు? ఏం గుర్తులేకే రోహిణి. మేడం చూస్తూ ఉండండి సార్, ఈ రోజు స్కిట్ మొత్తం నేనే భుజస్కంధాల మీద తీసుకుని అలా ఒక్కనే నడిపిస్తా. సొల్లు మాటే, అన్ని సొల్లు మాటలే, అన్ని సొల్లు మాటలే. ఈ రోజు నిన్ను ఈ స్టేజ్ మీదకి ఎందుకో తీసుకొచ్చానో తెలుసా? ఈ వెంకటపతి రాజు ఈ చంద్రముఖి తాళి కట్టి బానిసగా చేసి నిన్ను నేను బ్యాంకాక్ లో వేండా ఏంటి ఇలాంటి డైలాగులు వేండా. ఎనకు గులశేఖర్ చాహియే. అది గుణశేఖర్ కాదే, గుణశేఖర్. గుణశేఖర్ వాడిని నేను చంపేశా. ఇలా చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేయాలి. నా అందం అలాంటిది. ఇలాంటి డైలాగులు వేసామంటే ముందు నిన్ను చంపేస్తా. మరి స్కిట్ సంగతి చంపేస్తా. అది తెలుసు. దా, నీకు తాళి కడతాందా? రా. వేండా నాన్న, ఈ రోజు నా నుంచి నిన్ను ఎవరు కాపాడాలి? ఏయ్, చంద్రముఖి, చంద్రముఖి. నేనే అరుంధతిని, ఈ గద్వాల్ సంస్థానానికి నేనే అధిపతిని. నువ్వు పశుపతివా? లేదు, కౌన్ బనేగా కళపతి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను పశుపతిని. నువ్వు అరుంధతి అనుష్క? ఎస్, ఐఎమ్ అనుష్క. అమ్మాలే, నువ్వు అనుష్క అవ్వాలంటే నీ ఆస్తి మొత్తం అమ్మాలే. పిండి పండయ్యింది, పండు ఫేడ్ అవుట్ అయ్యింది, అందుకే మళ్ళీ జబర్దస్త్ వచ్చింది నాలాగా. నువ్వు నన్నేం చేయలేవురా. చేస్తా. నా పిడి కవిగిల్లో నిన్ను బంధించి నా రోగాలతో నిన్ను రంజింపచేస్తా. అది రోగాలతో కాదురా, రోమాలతో. నాకు రోమాల కన్నా రోగాలే ఎక్కువ ఉన్నాయి. నిన్ను రానివ్వను. వస్తా. రానివ్వను. నిన్ను చంపేది నేనే. నీకు తాళి కట్టి నా దాన్ని చేసుకుంటా, అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కట్టనివ్వను. కడతా. కట్టనివ్వను. కడతా. నన్ను
పైన దేవుడు ఉన్నాడు, కింద నాకు మంచే జరిగింది. మనసున్నవాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది. దాన్ని చేసుకుని కష్టాలు పడే బదులు నిన్ను చేసుకుని కోటలో నిన్ను అరుంధతిలా చూసుకుని ప్యాలెస్ లో నిన్ను మహారాణిలా పోషిస్తాను. పద. పశుపతి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సమాధిలోకి రా రా రాను రా. రాను రాను నన్ను పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్తావు? రాను రా. రాను రాను ముంబైకి రాను రాను రాను. సార్ ఎలాగో కమిటాను కాబట్టి ప్రొసీడ్ అయిపోతాను. ఎవరైతేనే ఉంది. ఇవాళ పండగ చేసుకుందాం. నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 2. నా రోమాలతో రోగాలతో నిన్ను రంజింప చేస్తా. సొల్లు మాట. నీకు ఇవాళ చుక్కలు చూపిస్తా. ఇది సొల్లు మాట. అన్ని సొల్లు మాట్లాడలేదు కానీ ఇట్రా కూర్చో. మనకి పిల్లలు పడతారు కదా, వాళ్ళకి ఏం పేరు పెడదాం? చంద్రముఖిలో వచ్చా, పశుపతిలో పత్తి తీసుకొని చపాతి. రా చంద్రముఖి, నీ స్థానం ఇక్కడ. నా స్థానం నీ తొడ మీద చూపిస్తావరా. మింగి అలా నీకుంది నా చేతిలో. వెంకటపతికే పడలేదు, ఆఫ్టర్ ఆల్ పశుపతి. ఈడు లోపల దిగున్నాడు. రేయ్ వెంకటపతి, నాకు భయపడి సమాధిలో దాక్కుంటారా? నీకు భయపడి కాదే, నిన్ను కాదని చెప్పి దాన్ని పెళ్లి చేసుకుంటే అది కాస్త రివర్స్ అయ్యి అరుంధతి తీసుకొచ్చి సమాధిలో పిల్ల పెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా బాగుండే. తలాంగి తిక్క తలాంగి. ఇప్పుడు నిజంగానే కొల్లబడతా. పొండి నా సమాధిలోకి. భయ్యా, మనం వాళ్ళతో పడలేం కానీ మనం ఎక్కడ అడ్జస్ట్ అయిపోతాం. మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం హ్యాపీగా. నాకు ఒక మాట. ఏంటి చెప్పు? నువ్వు నన్నేం చేయకూడదు. ఇవేం వినకండి, సొల్లు మాటలే. అక్క ఇక్కడ నుంచి మనకి ఎవరు అడ్డులేరు. పదా. ఆల్ రైట్, రాకేషన్ టీమ్. అరుంధతి క్రాస్ ఓవర్ విత్ చంద్రముఖి అయితే ఇలా ఉంటది అని చూపించారు. మరి మా జడ్జెస్ కి ఇది ఎలా అనిపించింది క్రాస్ ఓవర్? లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. రోహిణి అండ్ రాకేష్, చంద్రముఖి అరుంధతి క్రిస్ క్రాస్ బాగుంది ఐడియా. కాన్సెప్ట్ బాగుంది అండ్ సిచ్యువేషన్స్ అన్ని బాగున్నాయి, కానీ ఇంకొంచెం నవ్వు వచ్చేలా ఇంకొంచెం కామెడీ డైలాగ్స్ పడి ఉంటే బాగుండేది. తర్వాత కొంచెం మర్చిపోయారా రోహిణి? మధ్యలో అందరూ అక్కడక్కడ మర్చిపోయారు కదా, నువ్వు తిప్పలు పడుతున్నావు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, యు డిడ్ వెరీ గుడ్ జాబ్. థాంక్యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. ఎస్, నాకు కూడా అదే అనిపించింది. కాన్సెప్ట్ బాగుంది, బట్ ఆ ఫ్లో కొంచెం నీట్ గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అలా ఒక దానికి తీసుకెళ్ళగలిగితే ఇట్ వుడ్ హావ్ బీన్ మ్యాజికల్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ ఇంద్రజ గారు అండ్ థాంక్యూ సో మచ్ గైస్. వెల్ డన్. థాంక్యూ. మతి మరుపు, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఫన్ చాలా బాగుంటది అంటూ ఒక సర్ప్రైజింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరే పాపారావు. నాకు ఒక కూతురు, నా కర్మకలో ఒక భార్య కూడా ఉందిలేండి. అయ్యగారా రత్తాలు కేటన్నారండి. ఊళ్ళో మీ పేరు చెప్పి మరి తిడుతుందా? నేనే అన్నాను రా, తువ్వాలు పడిపోతే తీసి ఇచ్చాను. తువ్వాలు పడిపోతే ఎందుకు అలాగ అంతగానే? అది అప్పుడు బాత్రూమ్ లో ఉందిరా, నేను చూసుకునేదా. సరేగానే అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, సోయాన మా అక్కలు కొడుకు. అబ్బా అమ్మాయి గారి పెళ్ళి మరేకేమైతే ధూమ్ ధామ్ చెయ్యాల. ఏమండి ఎవరికి పెళ్ళి? ఎవరికైతే మన కూతురికి. ఎవరికి ఇచ్చేస్తానరా? ఇంకెవరితోనే? నక్క కొడుకుతోనే. మీ అక్కొడుకు ఎవరు? అవును ఎవరు? రేదవా నీ అక్కొడుకు ఆడేండ్రా. ఈ మతి మరిపి సచిన వాళ్ళతో చాలా లేకపోతాను నాయన. అదండి నాగబాబు గారు, నాకు మతి మరిపి అండి. నిమిషానికి పద్ధతి మర్చిపోతాను. దరిద్రం ఏంటంటే నా మేనవాడు కూడా మతి మరిపే. నా కూతుర్నికి ఇచ్చి చేస్తాను. ఇదో అదే గుర్తుపెట్టుకోరా బాబు. ఎలా మతి మరిపేదవా.
నువ్వేవరా గోడ బెల్లగా ఉన్నావు? ఏమండి నువ్వేనా రష్మి గారు హాయ్ అండి. మీకు కూడా చెప్తా వినండి. నా కూతురి ఓనీ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలా. ఓనీ ఫంక్షన్ ఇప్పుడే కదా పెళ్ళన్నారు. పిల్లనా? అదేనండి, పిల్ల ఉంది, మీరు తప్పకుండా రావాలండి బాబు. అమ్మాయి చెప్పండి నాన్న పిలిచారు. అమ్మా ఇదిలేండి నా కూతురు, నా బంగారు తల్లి. నీకు పెళ్లి నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరు కాదు, మన రష్మియే. నాన్న రష్మి అబ్బాయి. రష్మి అమ్మాయి నాన్న. నా మేనడుతో నీ పెళ్లి అనుకోనమ్మా. నాన్న నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను నాన్న. తప్పేట్లేదమ్మా, కూతురు తర్వాత లవ్ చేయడము, తండ్రి తర్వాత వేరే తెచ్చి పెళ్లి చేయడము రెండు కామనే గానీ లోనికి వెళ్ళిపో. నాన్న అయ్యగారు గడ్డం గీసి మాత్ర ఓ వచ్చిన గడ్డ నిన్ను పిలిపిద్దాం అనుకుంటాను. రండి కూకోండి. ఒక నిమిషం ఆగండి. ఏంటిదే చెంపుతా మంత్ర దేనికి రా పడకోగండి. అయ్యగారా మీకు ముత్యాలకి గొడవ ఏంటండి? గొడవ ఏట్లేదురా, దాని శివులకి ఎత్తుకోసం చేయించమంది, నేనేమో తలుపులకి ఎత్తుగా చేయించాను. మీ సేఫ్టీ మీరు చూసుకోండి అనమాట. ఏమండి ఏడ్ చేస్తాను. గడ్డం గీయించుకుంటానా? అమ్మగారు కరెక్ట్ టైంకి వచ్చారు. కూకండి గుండి గీసేతన రోక్కలు గుద్దేతాం బాక్కేదవా. ఏమండి ఆడు మన అల్లుడు. ఆ వంట తీసుకురాని మాట్లాడద్దు మాయా. యూ డోంట్ వర్రీ, నాకెందుకు నేను అన్నాను కదా, నేను చూసుకుంటాను నిన్న. యూ డోంట్ వర్రీ. ఈ మొఖానికి ఇంగ్లీష్ ఒకటే నియమసం ముందు ఈడికి ఏది జరిగింది ఈడే మర్చిపోద్ది, ఈళ్ళే ఈడు గుర్తుండదు. మళ్ళీ యూ డోంట్ వర్రీ చిలక ముక్కేసుకొని ఓ పాపరావు గారు మా ఆయన ఇంట్లో లేరండి ఎవరో. అయ్యేదో వంటలు పెట్టమనరాట. రాత్రి పెళ్ళే పగలు పెళ్ళే సామాన్లు మీరు చేస్తారు, మమ్మల్ని తెమ్మంత ఎట్ల పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద చెప్పండి. 1000 మందికి వండాలా? 104 కొనుక్కుంటాము. 4 ఎందుకు వచ్చినారా? అంతే మరి మేము సైజ్ చేయలేట. మరి 3 వచ్చారు. మా వాడు ఇద్దరితో సమానమే. మీరే సామాన్లు తండి ఇది నువ్వేరా. అరే కురిపే, అది సైన్ పడిపోతుందిరా, కొంచెం ఎత్తుకో. ఎంత ఉందండి? ఉంటది ఒక 1/2 కేజీ. 1/2 కేజీ? చిన్న సైకిల్ కాబట్టి 1/2 కేజీ సైన్, పెద్ద సైకిల్ అనుకో కేజీ ఉంటది. పోలిగా బొంకర అంతే ఎద్దోడికి 7 సవాళ్ళు దొరికానట నేనంటోడే. నా మీద కౌంటర్ వేసరా? కూతురు కొడుకుని కూడేడట మేసలో చింత మంచం ఎక్కడ నేనంటోడే. యారా నాతో పెట్టుకుంటే వర్షం నీరైపోతే చెప్తాను. నాతో పెట్టుకుంటే రాత్రి సేవట్ అయిపోద్ది. ఓలమ్మ మీరు మళ్ళీ అల్లుడు మామని మరిసిపోయి తనుకుంటారు. ఏడ్ చేస్తాను రండి మీరు అసలు. చూడే వంట నన్ను కొట్టడానికి వచ్చాడు. కాదండి మీ ఆయన నన్ను కొట్టేస్తాను. ఏమండి ఆడు మన అల్లుడు, ఒరే ఆడు మీ మామరా. ఏవండి ఈడంటే దానికి ఇష్టం లేదు, అది ఎవరినో ప్రేమించుతుంది. ఆ పెళ్లికి మనం ఒప్పుకోమని అది లేచిపోవాలనుకుంటుంది. అర్థమైందా? అర్థమైంది. ఏంటి నువ్వున్నాడు లవ్ చేసుకోండి రా, నేను ఒప్పుకోను కాబట్టి నిద్ర వెళ్ళిపోతుంది అనుకుంటాను రా. ఏమండి ఈ రోజు రాత్రికి ఎవ్వరికి తెలియకుండా అల్లుడుకు నమ్మికి పెళ్లి చేసింది. ఇప్పుడు పెళ్లి అంతా మైక సెట్లు కూడా పొరమంచద్దండి. మరునుగా మైక సెట్ పెళ్లి చేయడానికి ఇది బంధులతో కూడిన పెళ్లి కాదు, బలవంతంగా చేస్తున్న పెళ్లి. ఏ సౌండ్ లేకుండా శుభ్రం డీజే పెట్టుకుందాం. కిందో మీద పడే నా కూతురు నేను తెచ్చుకుంటాను. పుణ్యం ఉంటది, ఆ తాలి బొట్టైన తెచ్చియారు. ఇదేని మర్చిపోకండి, మీకు పుణ్యం ఉంటది. సరే తెట్టబెల్లు. మాయా ఇప్పుడు తాలి బొట్టని తెక్క దొరుకుతుందా? అరే మన కిరాణా షాప్ లో దొరుకుతుందిరా. కిరాణా షాప్ లో అది లేస్ ప్యాకెట్ కొనుక్కుంది. నాకు 2 లేస్ ప్యాకెట్లు కావాలి రోయ్. నీ అబ్బా అత్తేమో కారం పంపితే నువ్వు లేస్ ప్యాకెట్ అంతవా? కారం కాదు, కందిపప్పు పంపింది. ఏదో తెచ్చుకుంది పద. గోపి రాదా దగ్గర వద్దు. ఈ రోజు రాత్రికి మనం లేచిపోవాలి. ఎవడైనా రాత్రి పడుకుంటే పగలే ఇస్తాడు, రాత్రి పడుకుని రాత్రి లేచిపోమంట పెట్టి. గోపి ఎవరు వస్తున్నారు? అలికిడి వస్తుందా? తుప్పలో దాక్కుందామా? అవే కరెక్ట్. పద. రాజు గారు ఏంటండి మీ గుర్రానికి 5 కాళ్ళు ఉన్నాయి? సరికి చూడరా, అది నా కావాలనే. సరే అండి, కింద ఏర్పడుతుంది చూడదా. రాజుగారు ఇదేనండి మేము నాటాడాల్సిన అడివే. ఈ గుర్రాలు పక్కన పక్కన పెట్టండి. రాదా అక్కడ ఉండదు, మీ నాన్నలా ఉన్నాడు. మా నాన్నలాగా ఉండడం కాదు గోపి, మా నాన్నే. నువ్వు భయపడకు, ఆయన మతిపరుపు మనల్ని గుర్తుపట్టలేడు. చాలా బాగుంది. ఆ పక్కన ఉన్నాడు మీ బావలాగా ఉన్నాడు. ఆ బక్కోడికి మతి మరుపులు అందరూ వచ్చిపోడి వాడు. అయితే అంత బాగుంది కానీ ఆయుధం మర్చిపోనమండి. ఎప్పుడు నా దగ్గర ఒక ఆయుధం ఉంటుందిరా. అందరూ చేయర్థండి.
అదేటండి అంత అక్కడ ఎలా దాచినారు ఫస్ట్ నుంచి అక్కడే అవుతుంది. మహామంత్రి అక్కడ పొదలు ఊగుతున్నవి. నేను దైవంతును కాబట్టి నువ్వు వెళ్ళి చూడము, నేను ఇక్కడ ఉంటాను. ఎవరక్క? రాజుగారు అక్కడ పెద్ద పుల్లాగా ఉంది, ఇప్పుడు అసలు మీకు కొట్టని చెప్తా. అవునవరా నువ్వే ఊరా చెమర పుల్లాగా ఉన్నా, నువ్వేట పిల్ల కరుగుతానువా? చెప్పరాడండి. ఎవరు మీరు? ఎవరు మీరు? నాకు తెలిసింది మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, మీ నాన్న ఒప్పులేదు కాబట్టి పారిపోదాం అనుకుంటున్నారు. అంత కరెక్ట్గా ఎలా చెప్పాను, రైటర్ రాసినాడు పక్కన ఉన్నట్ట. నేనే రాయించాను కదా. అవును బాబాయ్, నిజమే. ఏమన్నావమ్మా? బాబాయ్ అన్నా బాబాయ్. అమ్మా ఇంకొకసారి అనవా? బాబాయ్. చాలమ్మా చాలు. నీలాంటి ప్రేమను అర్థం చేసుకున్న తండ్రి వాడొక తండ్రినా ఏదో పేడమొహం వేసుకొని. అంతకంటే ఎలా చెప్పండి పేడమొహమనే? అలాంటి ముఖం అలాగే ఉంటారా? సేమ్ మీది అలాగే ఉంటుంది. చెప్పండి. ఆ తండ్రి లేకపోతేనే నీకు ఈ తండ్రి అన్నాడు. మహామంత్రి తీరా తాళి కట్టాలి నువ్వు. కట్టండి కట్టండి. అమ్మా మళ్ళీ చెప్తున్నాను విను, నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ నాన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో అమ్మా, ఈ నాన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో. ముందు నువ్వు నా నాన్నని గుర్తుపెట్టుకో అయ్యా. మహామంత్రి చూసావా ఎలాంటి శుభకార్యం చేశాము, గొప్ప కనకార్యం సాధించాను అండి. ఏమండి ఏడ్ చేస్తాను మీకైనా అర్థం అవుతుందా? మహామంత్రి ఎవరు ఈవిడ? మన రాజ్యంలో సిరికెత్తండి, డబ్బులు ఎవరిదని వెనక్కి వస్తుంది. మరి గుర్రం లాగా ఉంది? సేమ్ బల్లిలాగా ఉంది, గుర్రం కాదు. ఓ రెదవా నీ పెళ్ళాన్రా. నువ్వు ఇట్లా చేస్తానువే. మీరేం చేస్తాను ఇక్కడ? ఒక తల్లి లేని పెళ్లికి పెళ్లి చేసాం. తండ్రి లేని పిల్లకి తల్లి లేని పిల్లకి చేయలేదు, మన పిల్లకి చేసావు నువ్వు పెళ్లి. నీకు అన్యాయం జరిగిపోయింది. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అనే జరిగిపోయింది, ఇప్పుడు అంత పెట్ట పడ ఎదుగుమా. నమస్కారం అండి, నా పేరు పాపారావు, నాకు ఒక కూతురు ఉంది. ఏ ఒక్క నిమిషం, స్కిట్ ఏంటి మళ్ళీ మొదలు పెడుతున్నావా? ఓ స్కిట్ నువ్వు నీ మతి మరుపు పో ఇక్కడి నుంచి, అయిపోయింది స్కిట్. ఆల్రైట్ నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? మీరు ఫస్ట్ టైం మొన్న స్కిట్ చేశారు కదా, అప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ టైం లక్ ఏమైనా ఫేవర్ చేసిందేమో అనుకున్నాను, బట్ లక్ కాదు, మీలో టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుందంటే బాగా ఎంటర్టైన్ చేశారు. నారాయణ శ్యామ్ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. మీకు సపోర్ట్ గా ఆ అమ్మాయి ఉంది, వైఫ్ క్యారెక్టర్ ఇచ్చిన అమ్మాయి బాగా చేసింది. నారాయణ కొంచెం స్పీడ్ తగ్గించు డైలాగ్. మంచి మంచివి అని స్పీడ్ లో మాకు నువ్వు పలానా పని చేసావు లేకపోతే పలానా సామెత చెప్పావు అనే లోపుకి వెళ్ళిపోతుంది, కొంచెం స్లో చేయి. ఈ కాన్సెప్ట్ రాసింది ఎవరు? ఇంకొక అన్న ఉన్నారండి, సురేష్ అన్న. సురేష్ గారు రండి. అన్నిటికీ అతనే రైటర్. లాస్ట్ టైం రేచకటి మనోడు సార్, ఈ స్కిట్ మనోడే సార్. మీరు జాగ్రత్తగా చేసుకోగలిగితే మిగతా సీనియర్ కంటెంటర్స్ తోటి మీరు నిలబడగలిగే అంత అవకాశం మీకు ఉంది. మీరు ప్రూవ్ చేసుకున్నారు కూడా. గుడ్ స్కిట్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? లాస్ట్ టైం నేను స్టాండింగ్ అవేషన్ ఇచ్చాను అండ్ మీ స్కిట్ ప్రైస్ మనీ కూడా కొట్టారు, అవునా? అవును మేడం. కానీ ఆ స్టాండర్డ్ కి ఇది లేదు. బికాస్ మీరు ఒక్కసారి బార్ సెట్ చేశాక మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా అది దాటాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీకుంది. అండ్ సార్ చెప్పినట్టే సీనియర్స్ తో పోటీ పడగలిగే టాలెంట్ ఉన్న టీం కాబట్టి ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ప్రైజింగ్ షామన్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. Let's have a look at the scores. So team leader వచ్చేయండి స్టేజ్ మీదకి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అలా ఉండదు, జడ్జిమెంట్ అయితే వెళ్ళిపోతాం కదా, వెయిటింగ్ జడ్జిమెంట్ ఇస్తే ఏమొస్తుంది. చెప్పు జడ్జిమెంట్ గురించి, క్యాష్ ప్రైజ్ గురించి. అదే దాని గురించి. అంతేగాని పెర్ఫార్మెన్స్ అవసరం లేదు మీకు, పెర్ఫార్మెన్స్ అవసరం లేదు మీకు. స్కిట్ బాగుండాలి లేదు సార్. ఇప్పుడు ఇంట్లో మా వైఫ్ కూడా చూసిన తర్వాత 5,000 పట్టుకొస్తావా పట్టురావా అలా అవుతుంది. నెక్స్ట్ చూడండి సార్, ఫస్ట్ టైం స్కిట్ కంటే కూడా సీరియస్ డిస్కషన్ అన్ని రూమ్ లో కూడా ఆడికొచ్చిందా ఈడికొచ్చిందా. Let's look at the scores. Sanathan Dhanraj and team. Babu garu. Bullet Bhaskar and team. Babu garu. Rocking Rakesh and team. Indraja ma'am.
వెంకట్ రాఘవ అండ్ టీమ్ ఇంద్రజ గారు. సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్ ఫ్రమ్ శ్రీకాకుళం ఇంద్రజ గారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ ఇంద్రజ గారు. కోర్స్ తో చాలదు కదా మా కంటెస్టెంట్స్ కి అండ్ టీమ్ లీడర్స్ కి. కాబట్టి ఇప్పుడు అసలైన విషయానికి వద్దాము. మన ఇవాల్టి ఎపిసోడ్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే 5000 రూపీస్ క్యాష్ గోస్ టు రాఘవ టీమ్ లో చేసిన అప్పారావు బెస్ట్ పర్ఫార్మర్. అప్పారావు గారికి పేమెంట్ కన్నా ఎక్కువ వచ్చింది ఫస్ట్ టైం. బెస్ట్ రైట్ అప్ అండ్ స్కిట్ ఆఫ్ ది డే గోస్ టు శ్రీకాకుళం టీమ్ శ్యామ్. 1000 rupees for the best punch of the day goes to చాణక్య. విన్ అయిన టీం వాళ్ళందరూ అండి. మరి బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే గోస్ టు రామ్ ప్రసాద్. బెస్ట్ రైటర్ సురేష్ గారు. నెక్స్ట్ ప్రెజెంటింగ్ 1000 rupees to the best punch of the day. మా తాత చచ్చిపోయారా, ఊరెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవే. ఎంత ఉంది? 10 రూపాయలే ఉందిరా. నీ దగ్గర 5 రూపాయలు ఉందిరా. నా దగ్గర ఒక 5 ఉంది. కనీసం ఈ రూడల్ అంటే సగం దూరం కూడా వెళ్ళాడే. ఎలాగే వీళ్ళ తాత పోయాడు కాబట్టి ఆ 20 రూపాయలకి వీడు వెళ్ళాడు కాబట్టి మనం ఒక మందు తెప్పించుకుని వస్తే వీడు కూడా బాగా తగ్గిద్ది కదరా. ఎందుకు తాత ఎలా పోయాడు రా? తాగిపోయాడురా. తాగి తాతే పోయాడు. మందు తాగితాడు బాధ పోదా. నెక్స్ట్ వచ్చి 5000 rupees cash prize to the best performer of the day which goes to అప్పారావు గారు. ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము with another fantastic జబర్దస్త్ ఎపిసోడ్. Until then, take care, bye bye. We love you. జబర్దస్త్ గా. Good night everybody. Good night.